Namaste, welcome to Khadri News. దయచేసి అందరూ కూర్చొని ఆడవాళ్ళు ఉన్నారు ముందర స్టేజ్ ముందర వాళ్ళు కనబడేటట్లు సన్మానం చేసిన పదవికి వచ్చేసి పదవికి వచ్చే వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. సన్మానం చేసి ఆ ఎన్నికల్లో ఈ వార్డే కాకుండా కదిరి పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల్లో కూడా ఉదయం నుండి పోలింగ్ బూత్ దగ్గరికి మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఓటర్లను చేర్పించి వారి ఓటు హక్కును వినియోగించడానికి సాయశక్తులా కృషి చేయాలా. ఈ రోజు నుంచి మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ ఇంట్లో 10 మంది కానీ 15 మంది కానీ ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్పడం, అందరూ బూత్ ఎక్కడ ఉందో అని కనుక్కోవడం, ఆ బూత్ దగ్గర ఏమైనా లోటుపాట్లు ఉంటే మా నాయకుడిని తెలియజేసి అక్కడ ఆ లోటుపాట్లను సరిదిద్దడానికి అధికారులతో మాట్లాడే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున మన ప్రియతమ నాయకులు గౌరవ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున అందరూ విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మన మున్సిపల్ విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున సతీష్ ఎవరన్నా కానీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే అభ్యర్థులు నేను ఎమ్మెల్యే అయితే మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారు, లేదా ఇంతకు ముందు వాళ్ళైతే ఏదైతే సమాజానికి సేవ చేస్తుంటారో అది చూపించి నేను మనందరి కోసం ఈ సేవ చేశాను, ఈ రోజు మీ దగ్గర వచ్చి నేను కూలి అడుగుతున్నాను, నేను కష్టపడినానని చెప్పేసి అడగాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది. అటువంటిది కాకుండా ఈ రోజు ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి రాజకీయ బెహారీలు అంటారు. బెహారీలు అంటే సీజనబుల్ వ్యాపారం చేసుకునేవాళ్ళు. మన కాలేజ్ సర్కిల్లో 3 నెలల ముందు స్వెటర్లు అమ్ముకునే వాళ్ళు వచ్చారు. ఈ రోజు వాళ్ళు ఉన్నారా? మీ అందరికీ అడుగుతున్నా, దయచేసి వాళ్ళు ఉన్నారా లేదా? లేదు అనే వాళ్ళు ఎత్తి చూపించండి మీరు. అటువంటి వాళ్ళు వస్తారు, స్వెటర్లు అమ్ముకుంటారు, సీజనబుల్గా పారిపోతారు. అటువంటి రాజకీయ బిహారులు ఈరోజు కథలో దిగినారు. దయచేసి విచక్షణ కలిగినటువంటి నా ముస్లిం సోదరులందరికీ, ఎస్పెషల్లీ దేవశిల్పి అయినటువంటి మహేశ్వర పాండవులకు చెందినటువంటి మహేశ్వర నిర్మాణం చేసిన దేవశిల్పి విశ్వకర్మ వారసుడైనటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. వచ్చిందంటే కందికుంట గారు నేను ఉన్నాను కదిరికి 20 సంవత్సరాలుగా ఎంతో మంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు. 5 ఏళ్ళు ఒక ముఖం కనబడేది, 5 ఏళ్ల తర్వాత వాళ్ళు రాడు ఏముంటారో వాళ్ళకే తెలియదు. అటువంటి ప్లేస్ లో కందికుంట గారు నేనున్నాను, 5 ఏళ్ల నుండి నేనున్నాను. ఎంతో మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలతో సహా ఈరోజు పల్లెలన్నీ తిరుగుతున్నాం. కందికుంట గారింట ఎంతో మంది మాకు సహాయం చేసినారు అంటున్నారంటే వాస్తవంగా అయితే ఎమ్మెల్యే ఉన్న వ్యక్తులు కానీ సహాయం చేయాలంటే సహాయం కందికుంట గారు చేశారు. అటువంటి కందికుంట గారిని గెలిపించుకునే అవకాశం మనకి దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, బ్రహ్మంగారు మనకి ఇప్పుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కందికుంట గారిని కనీసం 50,000 మెజారిటీతో ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో
తిరిగి జాయిన్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది. తిరిగి సందర్భానికి వెళ్ళినంత ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి విశ్వబ్రాహ్మణులు 1983 నుంచి పెట్టని గొడవలే ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఎన్టీ రామారావు గారైతే విశ్వబ్రాహ్మణులకు వెన్నంటే ఉండి నడిపించిన వ్యక్తి కందికొండ ప్రసాద్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కందికొండ ప్రసాదన్నకు మన సమస్యలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న సమస్య, మన ఇంట్లో ఉన్న సమస్య కూడా ఆయన పూర్తి స్థాయిలో తెలుసు. ఎందుకంటే మన కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇక ఏం జరగాలా, ఏం జరగకూడదు, ఏం చేయాలా అనేది ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఇప్పుడు మద్దతు ప్రకటించడం కాదు, గత 4 ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటి నుంచి విశ్వబ్రాహ్మణులు అందరూ ఆయన పూర్తి స్థాయిలో వెన్నంటి ఉండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇచ్చినారు. ఇప్పుడు మరింత సహాయ సహకారాలు ముందు కంటే రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఓట్లు వేయించడం కాదు, మనం మన తోటి సభ్యులతో, మనకు పరిచయం ఉన్న వ్యక్తులతో, మనకు కావాల్సిన వ్యక్తులు అందరితోనూ ఆయనకు ఓట్లు వేయించి ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈసారి కదిరి చరిత్రను మార్చబోతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రానికి కొత్త కాదు, ఈ ప్రాంతానికి కొత్త కాదు, ఈ నియోజకవర్గానికి కొత్త కాదు. కాకపోతే ఈ 2024 ఎన్నికలు అనేది మన ప్రాంతానికి ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి, ఈ రాష్ట్రానికి కూడా ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇవ్వనటువంటి విజయాన్ని మనం అందరం కలిసి ఇచ్చేసినాం. 151 సీట్లు, 50% ఓట్లు. చరిత్ర అది. మామూలుగా 2 ఆడపిల్లలు ఆయనకి. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉంటే 1 లక్ష కోట్లు సంపాదించినాడు. జీవితాన్ని మామూలుగా అర్థవంతంగా బతుకుతారు ఎవరైనా. కొంతమందికి భగవంతుడు శాపం పెట్టింటాడు, డబ్బు పిచ్చి పెట్టింటాడు. కొంతమంది అన్నం ముందు పెట్టుకుంటారు, కొంచెం ఎనిపిస్తుంది ఇంకా కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిన్న గట్టే చూస్తారంటారు. జగన్మోహన్ రెడ్డికి శాపం ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ నాయకుడికి ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి విజయం 151 సీట్లు, 50% ఓట్లు ఇచ్చేసి ఒక చరిత్రకారునిగా ఆయన్ని నిలబెడితే ఆయన చేసింది ఏంటంటే మళ్ళీ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకందరికీ మద్యపాన నిషేధం చేస్తా అని మాటిచ్చి మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఆ మద్యం వ్యాపారం కూడా పాపం మీ వాళ్ళు ఎవరైనా కానీ ఆ కార్మికులు పోయేసి తాగాలంటే జగన్ బ్రాండ్లే ఉంటాయి, జే బ్రాండ్లే ఉంటాయి, కానీ సరైన నాణ్యమైనటువంటి బ్రాండ్లు కూడా ఉండవు. అది కూడా సారాయికి రంగు కలిపేసి కల్తీ సారా వ్యాపారం చేస్తారు. ఎవరైనా మామూలుగా ఒక నాయకుడు ఏదన్నా రాజకీయానికి అలవాటు పడి కొత్తగా వచ్చి అవినీతికి పాల్పడ్డాడంటే పర్వాలేదు, కానీ సకుటుంబ సపరివారంగా అంటే వాళ్ళ బిడ్డలు అనలేం, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కౌంటింగ్ మెషిన్ పెట్టి క్యాష్ కౌంటింగ్ చేసుకుని సంచులు వేసుకొని పాపం తాడేపల్లి కూడా పోయి భారతమ్మకు అప్పచెప్తారు. ఈ మధ్య డబ్బు సిమెంట్ మీద ప్రతి సిమెంట్ బ్యాగ్ 10 రూపాయలు, ఇసుక మీద 12,000 కోట్ల రూపాయలు డబ్బు కొట్టాడు. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి క్యాండిడేట్లకు లెక్కించేసి వీళ్ళు మా దగ్గర ఉంది డబ్బులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి సిద్ధం సభ పెట్టి 70 లక్షల డబ్బులు ఇస్తారు. బస్సు యాత్ర పెడితే 33 లక్షల డబ్బులు ఇస్తారు. ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ 3,000 ఇస్తారు, అవసరమైతే 5,000 ఇస్తారు. ఎవరిని కొనుక్కోవాలని చూస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇంత డబ్బు పెట్టాల్సి వస్తుంది? ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజల్ని మనుషులుగా చూడటం లేదు, ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి భావనతో ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రాధికారంలో చేకూర్చుకుంటే ఇటువంటి పరిస్థితి కంటే భిన్నమైన పరిస్థితులు రావనేది వాస్తవానికి మీరందరూ పవన్ కుమార్ రెడ్డి గారి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు, కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలనే ఏకైక ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అంతా కూడా ఒక ఆలోచన చేశారు. ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతలు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో అందరూ మూకుమ్మడిగా 3 పార్టీలు కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క దుర్మార్గుడిని గద్దెదించామని చెప్పేసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమికి పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన భూమికి పోయించారు. ఆయన ఎంతో త్యాగం కూడా చేసి ఇక్కడ ఏమనగా కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి అత్యధిక మెజారిటీతో ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అట్లే హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్సాద్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీ కందుకుంట కదిరి వెంకటప్రసాద్ అన్న గారికి అతి మెజారిటీతో ఓట్లు వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ నమస్కారం. మన ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మన కందికుంట వెంకటప్రసాద్ అన్నని అతిగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సైతం కందికుంట అనే ఒక నినాదం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అన్నగారి గెలుపుకు కృషి చేసి మన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నది కూడా మేనిఫెస్టో నీట్గా వదిలింది. పెద్దలందరూ చెప్తున్నారు. గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులు కావచ్చు, బడుగు బలైన వర్గాలకు కావచ్చు, బీసీలలో ఉపకులాలకు కావచ్చు, చేతి వృత్తుల ద్వారా ఆదరణ పథకం కింద ప్రతి ఒక్కరికి ప్రతి చేతి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద ఆ చేతి పనిముట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మన నాయ బ్రాహ్మణులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 10,000 రూపాయలు ఇచ్చి ప్రజల్ని సోంబేరులను చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాకోకుండా పనిముట్లు ఇస్తూ ఆ పనిముట్లలో వాళ్ళ జీవితం బాగుపడేటట్లు మీరు పనులు చేసుకొని మీరు అభివృద్ధి చేసుకోండి, మీ జీవితాలు బాగుపరచుకోండి అని ఒక దిశా నిర్దేశం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 70 సంవత్సరాలు వచ్చిన ఒక ముసలాయన ఇప్పటి వరకు కూడా నిన్న రోజు చూసే దర్శిలో 40 డిగ్రీల ఒక ఎండలో ఆయన చెమట్లు పుట్టిపోయి మొత్తం అంతా ఒళ్ళంతా తడిచిపోయినా కూడా ఆయన గంటన్నర పాటు ఆయన యొక్క వాక్చాతుర్యంతో ప్రజల్ని మైమరిపం చేసి రాష్ట్ర ప్రజల్ని మొత్తం అభివృద్ధి చేసే పదంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఆ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా కాంక్షించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీలకు ఎన్నో ఒక మేలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు కూడా నాయ బ్రాహ్మణులకు పెద్దపీటను వేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నాయ బ్రాహ్మణులు కదిరి నాయ బ్రాహ్మణులను కూడా మన కమ్యూనిటీ భవనం కోసం అన్న మేము పలానా చోట స్థలం తీసుకున్నామంటే లక్షణంగా తీసుకోండి అని చెప్పేసి తమ వంతు కృషి చేసినటువంటి
మంచి గుణమున్నటువంటి వ్యక్తి కందుకుంట ప్రసాద్. ఇలాంటి మంచి గుణ అన్నీ ఉన్న వ్యక్తిని మనము ఈరోజు వరకు గత ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి అటువంటి పరిస్థితి రాకోకుండా ఆయన గెలిపించే ప్రయత్నం ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుదే కాదు, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికాంతి కూడా అని చెప్పి బడుగు బలైన వర్గాలు, ముస్లిం, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గెలిపించి తమ బంధువులకు కావచ్చు, తమ ఈ కందికుంట వెంకటప్రసాద్ అనే వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మా శక్తివంచన కష్టపడుతున్నాము. అదేవిధంగా మా సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు. అందుకు ఈరోజు ఎన్నికలు సమీపించినాయి. 13వ తారీఖున ఓటింగ్ ఉన్నది కాబట్టి మన అందరము కూడా మమేకమై కొంచెం హుషారుగా ఇంకా కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసి మనందరం కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి కృషితో పాటు ఇంకా కొంతమందికి తెలియపరిచి ఓటు వేసేదానికి మనం కూడా ముందుండి నడిపించాలని మీ సమ్మేళన సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకు నమస్కారము. నా పేరు గంగాధర. నేను నాయ బ్రాహ్మణ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కారణం ఏమిటంటే ముఖ్య ఉద్దేశము గౌరవనీయులు మన కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందుకుంట ప్రసాద్ అన్న గారి గురించి మనము పార్టీలో ముందు నుంచి మనం పార్టీలో తెలుగుదేశం పార్టీ సైనికులుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఈరోజు కూడా మన నాయ బ్రాహ్మణులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తున్నాము. ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. నాయ బ్రాహ్మణులు అన్నగారికి ఒక సైనికులాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే అన్నగారు ఈ కదిరి ప్రాంతంలో కమ్యూనిటీ వాళ్ళకు కూడా అన్నగారి స్థలం ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా నాయ బ్రాహ్మణులకు అన్నగారి తోడ్పాటుగా ఉన్నారు. అందుకని అన్నగారి కోసం ఈ పొద్దు మన నాయ బ్రాహ్మణులు చాలా విలువైన సమయాన్ని కేటాయించి ఈ కళ్యాణ మండపంలో ప్రోగ్రాం పెట్టుకుంది. ఎందుకంటే అన్నగారిని ప్రతి ఒక్కరూ కష్టపడి మన కుటుంబంలో కాకుండా మన వీధులు, మన బజార్లో, మన వార్డులో, మున్సిపాలిటీలో కావచ్చు, పల్లెలో కావచ్చు, మన వాళ్ళందరూ బాగా కలిసికట్టుగా పనిచేసి మన వాళ్ళు ఇక్కడ సాధకార కమిటీలో ఉన్నారు, మన టౌన్ అధ్యక్షులుగా ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పదవులు పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో బాగా కష్టపడి నాయ బ్రాహ్మణులే కాకుండా ఇతర కులాలను కూడా మనం పొందుకట్టుకొని అన్నగారిని గెలిపించాలని ఆర్నిసలా శ్రమిస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కందికుంట వెంకటప్రసాద్ బీకే పార్సారథి ఎంపీ పార్సారథి గారు పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ చేసినారు. వీళ్ళందరికీ మనం కష్టపడి మన కుటుంబ సభ్యులే కాదు, మన బంధువులే కాదు, మన వచ్చిన కష్టం మనము ఒక శక్తివంతులం అనుకో. మనం నాయ బ్రాహ్మణ సంఘం తరఫున శక్తివంతులము. షేవింగ్ వస్తే షేవింగ్ చేసినప్పటి నుంచే అయిపోయినంత వరకు మన 10 మందికి చెప్పి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మనము కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి సహకరించవలసిందిగా మనం అందరం చెప్పి బాగా ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం మీటింగ్ ఏర్పరచుకోవడం ఏమనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మన కందికుంట వెంకటప్రసాద్ అన్నను మనమందరం గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా అన్న రావడానికి ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. కావున వచ్చిన వాళ్ళందరూ అన్న గురించి మాట్లాడి ఈ నియోజకవర్గంలో మన కులస్తులకు, ఇతరస్తులకు అందరికీ చెప్పి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ జరగబోయే 17వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మన కందికుంట వెంకటప్రసాద్ గారికి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరడమైనది. ఈరోజు పిలవగానే మన కులస్తులందరూ వచ్చినారు. ఎందుకంటే కందికుంట వెంకటప్రసాద్ అన్నను ఘనంగా గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు కోసమే మనం కృషి చేస్తున్నాం. మనకు, మన బంధువులకు, మన స్నేహితులకు అందరికీ చెప్పి తెలుగుదేశం గెలిపించాలని ప్రార్థన. నేను తీస్తాను
और अच्छा ఫోటోలు తీసుకున్నారు ముందుగా కదిలి రండి వచ్చేసి ఓకే నమస్కారం. వాయిస్ ఇప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు మీరు. మా ప్రతి ఎన్నికల్లో కూడా మొదటి ఎన్నిక నుంచి ఈ ఎన్నిక వరకు కూడా ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు, మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. అన్ని రకాలు కూడా మాతో పాటు కష్ట నష్టాలు ఉన్నారు. నిజంగా మేము కూడా నా వంతు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం కూడా మీ పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటుంది, ఉంది కూడా ఇప్పటికీ, గతంలో కూడా. భవిష్యత్తులో కూడా పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఖచ్చితంగా కదిరిలో కూడా మనం పదవులకు రాబోతున్నాం. 100కు 100% మీరు ఏదైతే ఇంతవరకు నిర్మించుకోలేకపోయారు కళ్యాణ మండపం, అది మేము చేసి పూర్తి చేస్తాం. మాట్లాడింది నాకు తెలియదు కానీ మీకు స్థలం ఇచ్చిన బిల్డింగ్ ఇలా మీకు అధికారంలో తెప్పించుకుంటాము. మీరు దయచేసి ఫోటోలు తీసుకున్నారు మీరు కొంత మేము ఓటేసి గెలిపించండి. మా 13వ తేదీ అందరూ ఎవరు కూడా మర్చిపోతాండి. గోపాలపురం ప్రజలందరూ కూడా రైతు గుర్తు కూడా నా 13వ తేదీ ఖచ్చితంగా ఎవరు కూడా మర్చిపోకండి. 13వ తేదీ ఇన్ని రోజులు కూడా లేదు, ఈ 6 రోజులు కరెక్ట్ ఉంది. 6 రోజులు తర్వాత 13వ తేదీ ఖచ్చితంగా మీరు రైతు గుర్తుకు 13వ తేదీ మంచి శిఖరమే, మంచి మా నెంబర్ కూడా మంచిది వచ్చింది. 13వ నెంబరు అందరూ కూడా మీ ఓటు రూపంలో ఆశీర్వదించి మా రాజేష్ చెప్పాలా నన్ను నానా రకాలకి ఇబ్బందులు పడుతున్నా నేను వాడికి ఒకటే చెప్తాను, మీరు ఎన్ని చేసి చివరికి ఒక వ్యక్తిగా ఆయన ముందుకెళ్ళి ఇది రాజకీయాలకు నడుస్తా, ఒక వ్యక్తి అయినా ముందుకెళ్ళి పోటీ చేస్తానని చెప్పేసి ఇక్కడ అంటే నాయకులకు అందరూ అదేవిధంగా కొంతమంది నాయకులకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. అమ్మాయి కూడా ధన్యవాదాలు నేను అదేవిధంగానే మనం దాదాపుగా నెలకు ముందే నేను నామినేషన్ వేస్తానని చెప్పేసి మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపుగా నాకు అన్ని రకాలుగా ఎవరైతే ఉన్నారో కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా మీకు డబ్బు రూపాయన 10 రూపాయన 2 రూపాయన నీకు లాభం చేస్తాం, నువ్వు నామినేషన్ వేస్తూ ఎమ్మెల్యేగా నిలబడతాని చెప్పేసి నాకు గట్టిగా ఫోన్లు అనేది రావడం జరిగింది. కానీ నేను ఎక్కడా కూడా వెనక్కి మన యొక్క రాజకీయ గెలిపించుకున్నామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క గోలా బ్రహ్మ మన
Alhamdulillah be. కాదా చెప్పు అట్లా అట్లా ఓకే మీ ఫాలోవర్
తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ తలరాతలు మార్చేసేదిగా తలరాతలు మార్చేసేటువంటి పరిస్థితిలోకి నెట్టేస్తుంది అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మామూలుగా ఎవరైనా పిల్లలు ముద్దాడితే ఎవరికో పుట్టిన బిడ్డల్ని మీరు ముద్దాడుతున్నారని అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది. ఆస్తులు ప్రజలవే, రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు, ఫోటో అయింది, పత్రాలు ఆయన దగ్గర అంట ప్రభుత్వం దగ్గర. ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు. ఇంక ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు మల్లుకున్నాడు ఈయన ప్రజల ఆస్తులకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య, హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈ భూమి కింద 10 అడుగుల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పరిస్థితులకు దారితీయబోతోంది. ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థకు తీసుకుపోయేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరి మనసులో ఒకటే ఉంది, మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరున పెట్టేది ఏంది, మా పత్రాలు తీసిపోయేసి ఆయన ఫోటోలు వేయడం ఏంది ప్రతి పేజీలో, ఆ పత్రాలు తీసిపోయేసి ప్రభుత్వం దగ్గర ఉండడం ఏంది, జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏందని. ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు కొంటారు, మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి కొంటారు. ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు, ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుచుకుంటుంది. ఏమాత్రమో ఆస్తి భద్రత, సామాజిక భద్రత లేదనే ఆలోచనతో. మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించడానికి అర్హుడా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం. తొందరలోనే మా ప్రభుత్వం రాబోతోంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం నిన్ను కాల్ చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.